గాడ్ బ్లెస్ యు ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం ట్రై చేద్దాం ఒక నైస్ ఇంట్రెస్టింగ్ సుడోకు అంటేనే మనకు తెలుసు కదా, ప్రతి రోలో కానీ ఎటువంటి కాలంలో కానీ సేమ్ నంబర్ రిపీట్ అవ్వలేదు. 1 to 9 వస్తాయి, 0 రాదు, డబల్ డిజిట్ రాదు. అలాగే 3/3 ప్రతి మ్యాట్రిక్స్లో ప్రతి గ్రిడ్లో కూడా మీకు 1 to 9 ప్రతి నంబరు వచ్చి తీరాలి. ఓకేనా? ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ స్క్వేర్లో అన్ని నంబర్స్ ఏ నంబర్లు లేవి రెండిట్లో అంటే మనకి 5, 6 లేదు. ఓకేనా? అన్నీ ఉన్నాయి, 1, 2, 3, 4 ఉంది, 5, 6 లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే 5, 6 లాక్ చేద్దాం. ఇందులో 5 కానీ 6 కానీ వస్తుంది, ఇందులో కూడా 5 కానీ 6 కానీ వస్తుంది. ఇంక ఇక్కడ ఏం డిజిట్స్ రావు. దీని అడ్వాంటేజ్ మనకి ఎలా దొరుకుతుందంటే, ఇప్పుడు ఇక్కడ 5, 6 వచ్చేసాయి కాబట్టి ఇంక ఇక్కడ వీటిలో 5, 6 అసలు రాకూడదు, రిపీట్ అవ్వకూడదు కదా ఏ నెంబర్. ఇందులో ఒక దాంట్లో 5 వస్తుంది, ఒక దాంట్లో 6 వస్తుంది, మనకి ఇంకా తెలియదు ఎక్కడేది వస్తుందో. కానీ దీని మూలంగా ఒకటేంటి తెలిసిందంటే, వీటిల్లో మట్టుకు ఇంకా 5, 6 రాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందులో కూడా 5 రాదు, ఇక్కడ 5 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 5 రాదు, ఇక్కడ 5 రాదు, ఇక్కడ 5 రాదు, ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 5 రాదు. అంటే ఇక్కడ 5కి ఒకటే ప్లేస్ దొరుకుతుంది మనకి. సో ఇక్కడ మనం 5 కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఇక్కడ 5. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూడొచ్చు అంటే, ఇది చూడండి, ఇక్కడ 1 ఉంది. ఓకే, సో ఇందులో 1 రాదు, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ రెండిట్లో 1 రాదు, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 రాదు. ఓకే, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 రాదు. సో 1కి కూడా ఇక్కడ ఒకటే ప్లేస్ మిగిలింది. సో మనం ఇక్కడ 1 కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ రో చూసుకుంటే మనకి ఇందులో ఏమేమిటి కావాలి, 1, 2, 3, 4, 5 ఉంది, 6 కావాలి, 8 కావాలి. 8 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడిక 8 రాదు, 8 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ మనకి 6 వస్తుంది. ఓకే, సో మనం ఇక్కడ 6 కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంక ఇందులో ఒకటే మిగిలింది, 8 కన్ఫర్మ్ చేయొచ్చు. ఈ రెండు కన్ఫర్మ్ అయిపోయాక మనకి ఈ 3/3లో ఇంకేంటి కావాలి, 1 కావాలి, 2 కావాలి, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. 1 and 2 కావాలి మనకి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ మనకి 1 కన్ఫర్మ్ అయిపోయింది, ఇక్కడ 1 కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకి 2 కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ రో తీసుకుంటే, ఫస్ట్ రో తీసుకుంటే మనకి 1, 2, 3, ఇప్పుడు మనకి 4 కావాలి, 5, 6 ఇక్కడ కన్ఫర్మ్ అయిపోతున్నాయి. వీటిల్లోంచి ఒక దాంట్లో 5, ఒక దాంట్లో 6 వస్తుంది. సో మనకు కావాల్సినవి ఏమిటి, 4 కావాలి, మళ్ళీ 5, 6 అయిపోయింది, 7 కావాలి, 4 and 7 కావాలి. ఇప్పుడు ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి మనకి ఇక్కడ 4 రాదు, ఇక్కడ 7 రాదు. సో మనం ఆ 4, 7ని ఇక్కడ 4 and ఇక్కడ 7 మనం కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకే, కన్ఫర్మ్ చేసాక ఇప్పుడు ఈ 3/3 గ్రిడ్లో మనకి ఇంకేంటి మిగులుతుంది, మ్యాట్రిక్స్లో 3 కావాలి, ఇక్కడ 3 కావాలి. నేను మామూలుగా రాస్తున్నాను, ఇక్కడ 3 ఉంది, సో ఇక్కడ 3 ఎలాగూ రాదు మనకి. చూడండి, 1, 2 ఉంది, 3 కావాలి, 4, 5 ఉంది, 6 కావాలి, 8 కావాలి. ఓకే, 3, 6, 8 కావాలి. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 3కి ప్లేస్ ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది మనకి. ఈ రెండు ప్లేసుల్లో 3 రాదు కదా, సో ఇక్కడ మనం 3 కన్ఫర్మ్ చేద్దాం. ఇంకేంటి మిగిలాయి, 6 and 8. ఓకే, 6 and 8 మనకి ఇక్కడ 6 and 8 ప్రస్తుతం మనం లాక్ చేసుకోవాలి, కన్ఫర్మ్ చేయలేం. ఇందులో ఒక దాంట్లో 6 కానీ 8 కానీ వస్తుంది, అలాగే ఇక్కడ కూడా 6 కానీ 8 కానీ వస్తుంది. అంటే లాక్ అయ్యాయి మన 6 and 8 మనకి ఇక్కడ లాక్ అయిపోయాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి చూడొచ్చు మనం, ఇది ఓకే, నెక్స్ట్ మనం ఏం చూడొచ్చు అంటే ఈ కాలం చూసుకుందాం. ఇందులో మనకి ఏంటి, 1 మిగులుతోంది, 2 ఉంది, 3 మిగులుతోంది, 1 and 3 మిగులుతోంది ఇక్కడ. ఓకే, 1 and 3 ఇక్కడ మనం లాకే చేయగలం, ఎందుకంటే ఇక్కడ మనకి తెలియదు ఎక్కడ వస్తుందో ఎక్కడ రాదు అన్నది, ఇంకా కన్ఫర్మ్ చేయలేం మనం. ఓకే, సో ఇక్కడ మనం 1, 3 రాసేసుకుందాం. 1, 3 ఇక్కడ కూడా సారీ కన్ఫర్మ్ చేసేయగలం. చూడండి, కన్ఫర్మ్ చేయగలం, ఎందుకంటే ఈ 3/3 గ్రిడ్లో మనకు ఆల్రెడీ 1 వచ్చేసింది.
ఓకే, సో ఇక్కడ 1 ఇంక రాదు. సో 1కి ఇక్కడ ఒకటే ప్లేస్ మిగులుతోంది, దట్ ఈజ్ 1 హియర్. ఇక్కడ 3 కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి ఈ 3/3 దాంట్లో చూసుకుంటే మనకి 1 ఉంది, 2 కావాలి, 3 ఉంది, 4 కావాలి, 6 కావాలి, 2, 4, 6 కావాలి, 7, 8, 9 ఉన్నాయి. ఓకే, 2, 4, 6 కావాలంటే ఇక్కడ మనకి 2 రాదు, ఇక్కడ 2 వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనకి ఇంకా 2 రాదు. ఓకే, ఇక్కడ 2 రాదు, ఇక్కడ 4 ఇందులో రాదు, 4 ఇందులో రాదు కాబట్టి ఇక్కడ 4 వచ్చేసింది, ఇక్కడ 2 వచ్చేసింది. సో కాబట్టి ఇంకా 4కి మనకి ఒకటే ప్లేస్ మిగులుతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 4 కన్ఫర్మ్ చేసేసుకుందాం. ఇక్కడ 2 or 6, 2 or 6. ఇప్పుడు మనం 2, 6, 2, 6 జస్ట్ లాక్ చేయగలం, ఎందుకంటే కన్ఫర్మ్గా చెప్పలేం ఎక్కడ 2 వస్తుంది, ఎక్కడ 6 వస్తుంది. కానీ 2, 6 మటుకు ఇందులోనే వస్తుంది. ఇప్పుడు ఈ లాక్ చేసే అడ్వాంటేజ్ మనకి ఎలా దొరుకుతుందంటే ఇంకా ఈ రోలో ఈ ప్లేసెస్లో ఎక్కడా మనకి 2, 6 రాదనమాట. ఓకే, ఇందులో 2 లేదు కదా, కానీ ఇక్కడ మనకి ఏం తెలిసిపోయిందంటే ఇందులో 2 ఎలాగూ రాదు, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఎలాగూ 2 రాదు. కానీ ఈ 2, 6 లాక్ చేసిన బట్టి మనకి ఏంటంటే ఇంకా వీటిల్లో ఎక్కడ 2 కానీ 6 కానీ రాదు. ఆ అడ్వాంటేజ్లు దొరుకుతాయి ఇక్కడ ఇలా చేసేటప్పుడు. ఓకే, 2, 6, 2, 6 అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా చేయగలమా చూసుకుందాం ఈ గ్రిడ్లో. ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి. ఏంటి ఈ కాలం తీసుకుంటే మనకి ఇక్కడ 2 ఏమున్నాయి, 1 సారీ మనకి 2 కావాలి, ఇంకా 3 కూడా కావాలి. ఇక్కడ 3 కన్ఫర్మ్ అవ్వలేదు, 6 ఒకటి కావాలి, 2, 3 and 6. ఓకే, ఇక్కడ మనకి 2, 3 ఇక్కడ 2 రాదు, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 రాదు మనకి. సో ఇక్కడ 2 and ఇక్కడ 3 and 6 వస్తాయి. ఇక్కడ లాక్ చేసేద్దాం, ఇక్కడ 3 and 6 వస్తాయి. ఇక్కడ మనకి 2, 3 and 6 ప్రస్తుతానికి రావచ్చు. ఓకేనా, ఈ మూడింట్లో ఈ 3 వాటిల్లో మనకి ఒక దాంట్లో 2 వస్తుంది, ఒక దాంట్లో 3 వస్తుంది, ఒక దాంట్లో 6 వస్తుంది. ఇప్పుడు ఏది ఎక్కడ వస్తుంది అన్నది మనకి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఓకే, ఇంకా నెక్స్ట్ మనకి వీటిల్లో ఇంకా ఏంటి కావాలంటే 2, 3, 6 కదా, 2, 1, 2 కావాలి, 3 కావాలి, 4, 5 ఉన్నాయి, 6 కావాలి, ఇంకా 8 కావాలి ఇక్కడ మనకి. ఓకే, సో ఇక్కడ మనకి 8 కూడా కావాలి. ఎస్ చూడండి, 8 ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసింది, ఇక్కడైతే ప్లేసే లేదు కాబట్టి ఇంకా మనకి 8 వీటిల్లోంచి ఎక్కడో కావాలి. ఇందులోంచి ఒక దాంట్లో 8 మనకి లాక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ 8 రాసేసుకుందాం. 8 ఈ రెండింట్లోంచి ఒక చోట వస్తుంది, ఎక్కడొస్తుంది అన్నది ఇంకా మనకు తెలియదు. ఓకే, 8 కావాలి, ఇంకా 2, 3, 6, 8 కదా, ఈ 4 మనకి 2, 3, 6, 8 మిగులుతుంది. ఓకే, అలాగే ఈ కాలంలో చూసుకుంటే మనకి 2, 6, 8 ఎక్కడేది వస్తుందో తెలీదు, 2, 6, 8 వీటిల్లో వచ్చేవి 2, 6, 8 వస్తాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తే ఈ కాలంలో మనం ఏదైనా చేయగలమా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. ఇక్కడ మనకు కావాలి 8 and 9. ఇక్కడ 8 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 8 రాదు. సో 8 మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసేస్తాం. మనం 8 ఇక్కడ కన్ఫర్మ్ చేసాక మనకి ఇంకా 8కి ఇక్కడ 8 రాదు ఇంకా. సో మనకి 8 ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనం 8 కన్ఫర్మ్ చేసేద్దాం. సో ఇక్కడ కూడా మనకి ఏంటి ఆప్షన్ మిగులుతుంది, 2 or 6 మిగులుతుంది, 2, 6 మిగులుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇది కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 9 రాసేసుకుందాం. ఓకే, ఇక్కడ 9 రాసాక మనకి ఇక్కడ ఏదైనా మనం చేయగలమా చూద్దామంటే 2, 6 ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయాయి కదా, వీటిల్లో ఒక దాంట్లో 2, ఒక దాంట్లో 6 వస్తుంది కాబట్టి ఇక్కడ ఇంకేంటి మిగులుతుంది, 1 మిగులుతుంది, 3, 1 and 5. ఓకే,
4 ఉంది, 5 కావాలి, 6 ఇక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది కాబట్టి 7, 8, 9 ఉంది. 1 and 5. 5 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 5 రాదు. సో ఇక్కడ మనకి 1 కన్ఫర్మ్ అయిపోతుంది, ఇక్కడ మనకి 5 కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ 1 and 5 కన్ఫర్మ్ అయిపోయి. ఇప్పుడు ఈ గ్రిడ్ మనం ఏదైనా చేయగలమా? లెట్స్ ట్రై. ఇక్కడ 1 ఉంది, ఇంకేంటేంటి కావాలి మనకి? 2 కావాలి. ఇక్కడ మామూలుగా రాస్తున్నాను నేను. 2 చూడండి ఇక్కడ రాదు, 2 ఇక్కడ కూడా రాదు. ఇక్కడ ఉంది కాబట్టి ఇందులో రాదు, ఇక్కడ ఉంది కాబట్టి ఇందులో రాదు. సో 2కి మనకు ఓన్లీ ఒక్కటే ప్లేస్ ఉంది, ఇక్కడ మనం 2 కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. 1, 2, 3, 4 అయిపోయి. ఇప్పుడు మనకి 5 కావాలి, 6 ఉంది, 5, 7, 8 కావాలి. 5, 7, 8 కావాలి. సో 7 మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 7 రాదు. ఇక్కడ ఏంటేంటి వస్తాయి? 5 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 5 కూడా రాదు. ఓకే, సో ఇక్కడ 7 రాదు, ఇక్కడ 5 రాదంటే ఇక్కడ మనకి 8 కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏమిటి మిగిలే? ఇంకా 5, 7 మిగిలే. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 ఎలాగో ఇక్కడ రాదు, ఇంకా ఇక్కడ 5 రాదు. ఓన్లీ 5కి ఇది ఒకటే మిగిలింది. ఓకే, సో 5 ఇక్కడ, ఇంకా 7 ఇక్కడ. 7 ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎలాగో 7 ఇక్కడ రాదు. 5 ఇక్కడ ఉంది కాబట్టి 5 రాదు. సో మనం దీన్ని ఇలా అడ్జస్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకా 2 ప్లేస్లు ఉన్నాయి. ఇక్కడ ఏమేమిటి కావాలి? 1 అయిపోయింది, 2, 3, 4, 5. మనకి 6 and 9 కావాలి. 6 and 9. 6 and 9కి మనకి ఇంకా ఎక్కడ క్లారిటీ లేదు. 9 ఇక్కడ ఒక్క చోటే ఉంది. సో మనం లాక్ చేసేద్దాం ప్రస్తుతం. 6 and 9, 6 and 9. ఒక దాంట్లో 6 కానీ 9 కానీ వస్తాయి ఇక్కడ. ఓకే, అంటే మనకి ఇక్కడ దీంతో అడ్వాంటేజ్ ఏంటి తెలిసిపోయిందంటే ఇంక వీటిల్లో ఎక్కడ 6, 9 రావు. వీటిల్లో ఎక్కడ 6, 9 రాదు. ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి? ఈ రో చూసుకుంటే మనకి 1, 2 ఉంది, మనకి 3 కావాలి. ఓకే, 3 మనకి ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇంకా 3 ఎలాగూ రాదు. సో 3కి ఒకటే ప్లేస్ మిగులుతుంది, ఇక్కడ 3 రాసేస్తాం. ఇప్పుడు ఏంటి కావాలి? 1, 2, 3, 4 కావాలి. ఓకేనా, ఇంకొకటే 4 మిగులుతుంది, ఇంకా ఆప్షన్ లేదు కదా, ఇక్కడ నింపేయడమే, అంతే అయిపోయింది. ఇక్కడ ఒక దాంట్లో 6, ఒక దాంట్లో 9 వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ మధ్యది ఏదైనా చేయగలమా? ఇది ట్రై చేద్దాం. 1, 2, 3, 4 మనకు కావాలి. ఇక్కడ 5 కావాలి. 5 ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇంక ఈ రెండిట్లో రాదు, 5 ఇక్కడే వస్తుంది. ఇక్కడ మనం 5 నింపేద్దాం. 5 కావాలి, ఇంకా 6 and 9 కావాలి. 6 and 9 ఇక్కడ మనం 6 and 9 ప్రస్తుతం రాసేసుకుందాం. 6 and 9 మనం ఇక్కడ కూడా చూస్తే మనకు తెలుస్తుంది. 2 and 6 ఇందులో ఒక దాంట్లో 2 and 6 వస్తుంది, ఒక చోట 2, ఒక చోట 6. ఓకే, సారీ. ఇప్పుడు మనం ట్రై చేద్దాం ఈ రెండిట్లో ఏదైనా నింపొచ్చా అని. ఏమిటి మిగిలే? 1, 2, 3, 4, 5 అయిపోయి 6 and 8 కావాలి. 6 and 8 కావాలంటే ఇక్కడ 8 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ మనకి 6 కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా ఇక్కడ 8 కన్ఫర్మ్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ 6 and 8 కన్ఫర్మ్ అయిపోయి. ఇప్పుడు మనం ఇది చూసుకుంటే 1, 2, 3 ఇది ప్రస్తుతం వేకెంట్గానే మనం ట్రై చేద్దాం. ఓకేనా, 1 కన్ఫర్మ్, 2, 3, 4 ఓకే అయిపోయి కాబట్టి మనకి అచ్చా చూడండి, ఇక్కడ 6 కన్ఫర్మ్ అయిపోతే ఇవి కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఓకేనా, ముందరి చేసేసుకోవచ్చు. ఇక్కడ 6 రాదు, ఇక్కడ 5 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 5 రాదు. సో మనం ఇక్కడ 5ని కన్ఫర్మ్ చేసేయచ్చు, ఇక్కడ 5ని కన్ఫర్మ్ చేసేయచ్చు, ఇక్కడ మనం 6ని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకే, అయిపోయింది మనకి. ఇంక ఇందులో ఏమిటి మిగులుతాయి? 6 and 9, 6 ఇక్కడ కూడా 6 ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ 6 వచ్చి కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 9 వచ్చేస్తుంది, ఇక్కడ 9 వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనం 6 కన్ఫర్మ్ చేసేయచ్చు. రిపీట్ అవ్వకూడదు కదా నంబర్స్, అందుకని. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకా ఏంటేంటి మిగులుతున్నాయి చూసుకుంటే ఇందులో ఒకటే మిగులుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7 ఒక్కటే మిగులుతుంది. సో 7 ఇక్కడ మనం రాసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 7 రాసేసుకుందాం. ఇప్పుడు ఈ కాలం చూస్తే మనకి ఇక్కడ ఏమిటి మిగులుతున్నాయి? 1 కావాలి,
2 ఉంది, 3 కావాలి, 1 and 3 కావాలి. ఓకే, ఎక్కడైనా చూద్దాం మనకి ఏదైనా దొరుకుతుందా అంటే 1 చూడండి, ఎలాగో మనకి 1 3 1 3 ఈ వీటిలోనే వస్తుంది. ప్రస్తుతం మనం లాక్ చేసి పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు దీని అడ్వాంటేజ్ మనకి ఎలా దొరుకుతుందంటే లాక్ అయిపోయి 1 3 1 3. సో ఈ రెండిట్లో ఇంకా 1 3 రాదు. లేదంటే మనకి ఈ నాలుగింట్లో ఏమిటి కావాలి, 1 కావాలి, నేను మామూలుగా రాస్తున్నాను, ఇది 3 కావాలి, 2 ఉంది, 3 కావాలి, మళ్ళీ మనకి 4 కావాలి, 5 6 7 8 ఉంది, 9 కావాలి. ఇక్కడ 1 3 4 9 కావాలి మనకి యాక్చువల్లీ. ఓకేనా, సో మనం 1 3 ఇక్కడ రాసేసాం కాబట్టి ఇక్కడ 4 9 4 9 వస్తాయి. ఓకే, ఇక్కడ 4 ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి మనం ఇక్కడ 9 కన్ఫర్మ్ చేసేయచ్చు, ఇక్కడ 4 కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ 4 రాదు, సో 9 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 9 వచ్చింది కాబట్టి ఈ 9 ఎలిమినేట్ అయిపోతుంది, ఇక్కడ 6 అయిపోతుంది, ఇక్కడ 6 వచ్చింది కాబట్టి ఇక్కడ 6 ఎలిమినేట్ అయిపోతుంది. ఇవి కూడా కన్ఫర్మ్ అయిపోయి కింద మనకి 9 వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ 9 రాదు, ఇక్కడ మనకి 6 వచ్చేసింది, ఇక్కడ పైనేమో మనకి కింద 6 వచ్చింది కాబట్టి ఇంక ఇక్కడ 6 రాదు, ఇక్కడ మనకి 9 వచ్చేసింది. ఇప్పుడు అలాగే మనకి ఇది కూడా కన్ఫర్మ్ అయిపోతుంది, ఇక్కడ 6 వచ్చింది కాబట్టి ఇంక ఇక్కడ 6 రాదు, సో ఇక్కడ 8 కన్ఫర్మ్ అయిపోతుంది, ఇక్కడ 6 కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక్కడ మనం 6ని ఎలిమినేట్ చేసేయచ్చు, ఇక్కడ 8ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ మనకి 8 కన్ఫర్మ్ చేసేయచ్చు, అలాగే ఇక్కడ మనం 6 కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ 1 3 1 ఆల్రెడీ ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసాం కాబట్టి ఇక్కడ 1 రాదు, చూసారా, సారీ ఇక్కడ 1 రాదు కదా, ఇది కూడా కన్ఫర్మ్ అయిపోయింది మనకి. ఇక్కడ 3 వచ్చేస్తుంది, తర్వాత ఇక్కడ 1 వచ్చేస్తుంది. రైట్, ఇంత టైం పట్టకపోదును ఇది చూసుకుంటే. ఓకే, ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ 3 కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇంక ఇక్కడి నుంచి మనం 3 ఎలిమినేట్ చేసేస్తాం. ఇది 2 6 2 6, ఈ రెండిట్లో 2 6 వస్తుంది, ఇక్కడ 2 6ని ఎలిమినేట్ చేసేస్తాం. సో ఇక్కడ మనకి కన్ఫర్మ్ అయిపోతుంది 3. ఐ హోప్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ 3 ఇక్కడ మనకి 3 కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 3 కన్ఫర్మ్ అయిపోయింది, ఇక్కడ మనకి 1 కన్ఫర్మ్ అయిపోయింది. ఓకేనా, ఈ ఫస్ట్ స్క్వేర్ ఇక్కడ మనకి 3 కన్ఫర్మ్ అయిపోయింది, ఇక్కడ మనకి 1 కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక్కడ 3 కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి మనం ఈ 3ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ 2 6 2 6 2 డిజిట్స్ అండ్ 2 సెల్స్ కాబట్టి ఈ 2 6 2 6 ఇక్కడ వచ్చేస్తాయి, ఇంకా 6 ఇక్కడ రాదు. 3/3లో మన నంబర్ రిపీట్ అవ్వకూడదు కదా, ఇక్కడ 6 రాదు. సో ఇక్కడ 3 కన్ఫర్మ్ అయిపోతుంది, వీటిల్లో ఒక చోట 2 ఒక చోట 6 వస్తుంది, అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ మనం 3ని కన్ఫర్మ్ చేసేద్దాం. 3 కన్ఫర్మ్ చేసేస్తే ఇక్కడ మనకి 3 ఎలిమినేట్ చేసేసుకుంటే ఇక్కడ 2 6 2 6 వస్తుంది. ఇప్పుడు చూడండి, సారీ, ఇక్కడ 2 6 2 6 వస్తున్నాయి అంటే మనకి కింద కూడా మనకి ఇక్కడ కూడా 2 6 2 6 వస్తున్నాయి పేరు. ఇంకా మిగతా అంతా మంది ఫిల్ అయింది. ఓకే, మిగతా అంతా మంది ఫిల్ అయింది. సో ఇక్కడ 2 6 2 6 అంటే మనం ఇంక ఈజీగా ఒక చోట 2 ఒక చోట 6 చేసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకి ఏమి ప్రాబ్లం ఉండదు, మన ఇష్టం అన్నమాట, మీ చాయిస్. ఇక్కడ మనం 6 కన్ఫర్మ్ చేసేస్తే ఇక్కడ కనుక నేను 6 కన్ఫర్మ్ చేసేస్తే ఇక్కడ నేను 2 కన్ఫర్మ్ చేసేస్తాను కింద. ఓకే, ఇక్కడ కనుక నేను 6 కన్ఫర్మ్, ఇక్కడ 2 అయితే ఇక్కడ 2 ఎలిమినేట్ అయిపోయి ఇక్కడ 6 కన్ఫర్మ్ అయిపోతుంది. సో కాబట్టి ఈ షెల్లో మనకి 2 కన్ఫర్మ్ అయిపోతుంది.
ఒకవేళ మీకు ఈ సుడోకు కనుక ఎంటర్టైనింగ్ అనిపించి పూర్తిగా అర్థమైతే కనుక దీన్ని లైక్ చేయండి. మీది ఈ సొల్యూషన్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వరకు కూడా తప్పకుండా షేర్ చేయండి. సుడోకులు చేస్తూ ఉంటే మన లాజికల్ రీజనింగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది.